కుక్కర్లే కొడతాడు బ్యాగ్ ముట్టుకుంటే మరి. అమ్మా ఏందిరా నువ్వు పెన్ను 2 పుస్తకాలు ఇదేందో లెటర్ ఉందిరో. లెటరా? ఏందంట ఎర్రగా ఉంటది కారం నువ్వే నా ప్రాణం. ఎర్ర బ్యాగ్ ఎందుకు ముట్టిరని మాట్లాడాలి. ఉన్నదంతా బ్యాగులో. ఏ దొండకాయ బెండకాయ నువ్వే నా గుండకాయ. అదే కదా గుంజుకోరా వెనకంచి గుంజుకో. అమ్మే ఏంటిదిరా? బ్యాగ్లేమో దాపెట్టుకునేవాడు. వాడెవడు అన్న? వాని బ్యాగులు ఏముంటది? ఏమో మొన్నటికెళ్ళి అసలు ఏం ముట్టనిస్తలేడు. లేడా వాడు ఇంట్లో? కుక్కర్లే కొడతాడు బ్యాగ్ ముట్టుకుంటే మరి. అమ్మా ఏందిరా మందు ఆరా మంద ఆరా ఇదే. అమ్మ యాపిల్ వాసన ఆగో ఎప్పుడో పెట్టినట్టు ఉత్సాహం వస్తుంది. ఇంకేమున్నాయిరా? నువ్వు తాగుతున్నావారా? చాక్లెట్లు అన్ని బొమ్మలు గిమ్మలు ఉన్నాయి ఇంట్లో. ఇంకేమున్నాయిరా? నువ్వు పెన్ను 2 పుస్తకాలు ఇదేందో లెటర్ ఉందిరో. లెటరా? ఏందంట ఐ వంశీ చూడు నా మనసులోని మాటను నీతో ఎలా చెప్పాలో తెలియదట. ఎట్లా తెలుస్తుంది? తెలియనప్పుడు ఎవరు చెప్పమంటాడ్రా? ఎలా చెప్పాలో తెలియదు, ఏం చెప్పాలో కూడా తెలియదు. విన్నావా? ఎట్లా చెప్పాలో తెలియదట, ఏం చెప్పాలో తెలియదట. చూడు కానీ ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏదో ఒకటి చెప్పాలనుకుంటుందంట. బదులు ఏదో రోజు ఆడాడ మరి ఇంద్ర పార్కులకు ఇట్లా తిరుగుతున్నాయేమో మనకు తెలియదు కదా మరి. అంతే కదా. నువ్వు కూడా ఈ మధ్య లేట్ వస్తున్నావు కదా. వాడు 8:30కు వస్తుండు, నువ్వు ఈ మధ్యలో నువ్వు కూడా 8:30కు వస్తున్నావు. నువ్వు కూడా మరి నీ బ్యాగ్ లో కూడా ఏమన్నా వస్తాయా లెటర్లు? మరి చూస్తా ఆన్నే పడేసి వస్తావు కదా. నీకెవరన్నా ఇస్తా చదువుకొని అన్న పడేసి వస్తావు కదా. ఇంటి దాకా పోతే మా వాళ్ళు తిడతారని. నువ్వా? సరే చూస్తా జరా విందు అయిపోయి నీ సంగతి చూస్తా నేను. ఆగు ఒక పువ్వు చెప్తుంది ఐ లవ్ యూ అని. ఒక నవ్వు చెప్తుంది ఐ లైక్ యూ అని. చూడు ఒక ఫోన్ రింగ్ చెప్తుంది నన్ను పెళ్లి చేసుకోమని. అంతేనారా? మరి వీళ్ళు మొన్న అరే ఫిబ్రవరి అయిపోతుంది కదరా, ఫిబ్రవరి 14కు వేసుకుంటే అయిపోవు కదరా వాలంటైన్స్ డేకి. మరి పువ్వు చెప్తుందట నవ్వు చెప్తుందట. చూడు నా ఈ చిన్ని గుండె చెప్తుంది ఐ నెవర్ ఫర్గెట్ యూ అని. ఎర్రగుంటది కారం నువ్వే నా ప్రాణం. ఎర్రగుంటది కారం ఏంద్రా? కారం ఎర్రగుంటకుంటే తెల్లగుంటా అదిరా? కాదురా కారం ఎర్రగుంటకుంటే తెల్లగుంటా అదరా? సార్ నీకోసమే రా వెయిట్ చేస్తున్నా. ఎర్రగుంటది కారం అట నువ్వే నా ప్రాణం అట. ఏంది అది? ఏం నడిపిస్తున్నావు బ్యాగులా? ఏం నడిపిస్తున్నావు బ్యాగులా? ఎందుకు ఏం నడిపిస్తున్నావు బ్యాగులా? చెప్పు నా బ్యాగ్. నీ బ్యాగే నా కాడ ఉన్నది. నా బ్యాగ్ ఎందుకు ముట్టుకున్నా మీరు? అదే నీ సీక్రెట్లు ఏందో తెలుసు నాకు. నువ్వు ఇట్రా ఫస్ట్ నా దగ్గరికి రా. నువ్వు ఏం కలిపిరు ఇంట్లో? అదే నేను తాగుతారా ఇదే నువ్వెందో చూడు ఎట్లా మాట్లాడుతుండు చూడు నా ముందట. ఈ స్టోర్ అంతా వినాలి కదా. బాగుంది లవ్ స్టోరీ. ఎవరు రాసింది? ఎవరు? అరే అసలుకి నా బ్యాగ్ ఎందుకు ముట్టినదే? బ్యాగ్ ఎందుకు ముట్టిరని మాట్లాడాలి. ఉన్నదంతా బ్యాగులో. ఇయ్యకరా ఇయ్యక్ కొరకు నువ్వేమన్నా ఎర్రగుంట బ్యాగ్ నాకు బ్యాగ్ చదువుకోవాలి. మేము లవ్ లెటర్లు చదువుతాం. సరే సరేనా? నువ్వు బుక్లే చదువుకో. ఇంకేంటిదిరా ఇది? ఆకాశంలో ఉంది సుక్క. పట్టుకోరా అందుకోరా. కొరకుడు నాకు కలర్తుంది.
కాదురా, ఆకాశంలో సుక్కుందట, నేల మీద మొక్కుందట ఆ లింక్ లాక్కుందా పక్కన ఉన్నది ఏముంది, నేల మీద ఉంది మొక్క, మా ఇంటి పక్కన ఉన్నది కుక్క. వచ్చింది మామ మధ్యలో. ఏమో నాకు అర్థం కాలేదా? నువ్వేనా చికెన్ ముక్క? ఆ? కుక్క కాదు, ఇంటి పక్కన కుక్క ఉంటే చికెన్ ముక్క అని అంటే తినబొద్దున్నట్టుంది ఎవరు ఇది. ఆ? చెప్పు ఎదుటిగా బూకర్దాని చూడరా మరి, అరిసెలకు పడతారు పాకం, నువ్వే నాకు లోకం. విన్నావురా, అరిసెలకు పాకం పడతారంట, తిండిపోతుందే. అర్థం కాలేదా నీకు ఇంకా? అన్ని రాసి ఇచ్చింది. దొండకాయ బెండకాయ నువ్వే నాకు గుండకాయ. ఆ? అదే కదా మరి, దొండకాయ బెండకాయ నువ్వే నాకు గుండకాయ అన్నట. చూడు, వింటున్నావా? అరే ఏంది అది, ఎవరు రాసినారు అది? ఆగు, నాకేం తెలుసు. చూడు ఇంకెట్లున్నదో చూడు. ఇంకా నువ్వు ఏంది మమ్మీ? చెప్పు నువ్వు నాకు. ఐ లవ్ యూ అని నీ ప్రియురాలు ముద్దు నువ్విచ్చుకోవద్దురా, నువ్విచ్చుకోవద్దురా, ఫాల్తుగా నువ్విచ్చుకోవద్దురా, తప్పు అవుతుంది. రైటింగ్ మంచిగానే ఉంది ఏం బ్రో, ఇది రేపు పొద్దుగాల పేపర్లో ఇయ్యొచ్చు తెలుసా, బానే కదా. నీకు ఎవరు రాయింది, నీ బ్యాగ్ లో ఎందుకుంది? తెలియదు మమ్మీ, నీకు తెలియదు నీ బ్యాగ్ లో ఎందుకున్నది? ఎవరిమే అంటున్నా, ఎవరు ఈ లెటర్ రాయనికి, ఎవరు రాసింది ఎవరు? ఆ లెటర్ రాసి నాకు తెలియదు. నీకు తెలియదా? నీకు తెలియకుండా నీ బ్యాగ్ లకు ఎట్లా వచ్చింది? నాకేం తెలుసు. నీ బ్యాగ్ లకు ఎట్లా వచ్చింది? నీ బ్యాగ్ లకు ఎట్లా వచ్చింది? లెట్కని ముక్కనట, కుక్క కేసినట్టు దీని కూడా ముక్కెత్తదే మరి ఎట్లా? అంతే కదా. చూడు ఇదాను, నాకు తెలియదు. చెప్పు, నీకు తెలియదు ఈ లెటర్ ఎక్కడిది? ఏడు దొరికింది నీ బ్యాగ్ లా. నీ బ్యాగ్ లా ఇంకేడ దొరుకుతుంది? నీ బ్యాగ్ లో దొరికింది. ఎవరు ఈ లెటర్ రాసింది చెప్పు నాకు. మరి అదే నీకు తెలియదు లెటర్ ఎట్లా వచ్చింది? నీకు దాని పేరు రాయలేదు పాపం నువ్వు. అదే నీకు కావాలా ముద్దు? గయ్యేనా గయ్యేనా నేర్చుకునేది? ఏం కావాలి మరి? ఏం కావాలి? గుద్దుడు కావాలి, ఇట్లా గుద్దుడు కావాలనా? చెప్పు నువ్వు నాకు. ఎవరు రాసిరో చెప్పు అని అడిగినప్పుడు నేను సమాధానం తొందర చెప్పు. నేను కాలేజ్ బ్యాగ్ ఒక రూమ్ లో పెట్టేస్తా. ఆ రూమ్ లో ఎవడు పెడతాడు? ఇంకెవడు ఎందుకు పెడతాడు ఆ రూమ్ లో? ఎవరు పెడతారు? ఎంతమంది పెడతారు? నువ్వు రోజు చదువుకోనికి పోతున్నావా? ఈ లంగ పనులు చేయనిక పోతున్నావా? చెప్పు, ఇది ఎన్నో లెటర్ అసలుకి? ఇది ఎన్నో లెటరు? మాకు ఇవాళ దొరికింది ఏదో, నువ్వు లేవు కాబట్టి బయటకు పోతే ఇది దొరికింది. ఇది ఎన్నో లెటర్, నీకు ఎంతమంది రాశారు ఇట్లాంటి లెటర్లు నాకు చెప్పు నువ్వు. మధ్యలో లెటర్ రాసాడా? మరి ఫోన్లు లేవా మాకు? మరి ఎంత అమాయకురాలు అయితే లెటర్ రాసింది? మరి ఎంత ఎంత అమాయకురాలు అయితే లెటర్ రాసింది చెప్పు నువ్వు నాకు అన్న. నేను ఫోన్ లో చాటింగ్ చేస్తురా? మరి ఇంకా ఏడుగులేస్తున్నావు? మరి ఇక ఏడుగులే నీకు 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 కొట్ట కాదు, వాని అన్ని తెలుసు నీకు, వాని అన్ని తెలుసు నీకు. అయినా కానీ నువ్వు నాకు చెప్తావు నువ్వు. ఎప్పుడు? ఆహా అబ్బో, నేను ఇంక ఇది చూస్తలేను రో. అదే కదా. అబ్బబ్బా, ప్రియా ఎలా పరిచయం అయ్యావో తెలియదు, మనం ఎలా దగ్గర అయ్యామో తెలియదు, మనం ఎలా ప్రేమను పంచుకున్నామో తెలియదు. ఒరే, నీ గుండె చప్పుడు విన్నాను. అమ్మో, నీ ప్రేమ, నీ అనురాగం, నీ బంధం శాశ్వతం కావాలని అనుకుంటున్నాను. మనల్ని ఆ దేవుడు కలిపాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విన్నావారా? నీ కోసం పరితపించే నీ ప్రియురాలు. విన్నావా? ఆయన కోసం పరితపిస్తుందంట ప్రియురాలు. మనం అసలు ఈ 2 లెటర్ చూడలేదురా. ఇంకంట్లో ఎన్నున్నాయి చూడరా. అమ్మ, నీ కోసం పరితపించే నీ ప్రియురాలు. ఎన్నున్నాయి లెటర్లు? బ్యాగ్ నిండా లెటర్లే నాన్నరా. చెప్తున్నా ఇయ్యాను బ్యాగ్ నేను లేవు, ఎన్నో బయట వేసేసినట్టుండు. ఇదేన్నో తప్పుదారై ఉన్నట్టుందిరా. వదిలేరా మన, వదిలే లేవు. లెటర్ రాయకుంటే ఏనంగా వచ్చినా చెప్పు నువ్వు నాకు.
సన్నిగాడు కావచ్చు. ఏనంగా వచ్చినాయో చెప్పు నువ్వు ఈ లెటర్ ఎవరు రాసిరు గుండె చూడు చూసిన చెప్పు ఇయే కదా ప్రియా నా గుండె లయ ఏమో తెలియదా చూడు ఇదే కదా మాట్లాడేది ఇప్పుడు. మమ్మీ వద్దు అమ్మ, నాకు తెలియదు. వాళ్ళొద్దా వీళ్ళిద్దరు వద్దా? ఈ లెటర్ రాసేటోళ్ళు వద్దు, మెయిల్ పంపించేటోళ్ళు మెసేజ్ పంపించేటోళ్ళు కావాలా? నాకు తెలియదు మమ్మీ. ఎందుకు నీకు తెలియంది ఎట్లొచ్చినాయి ఈ లెటర్లు నీ బ్యాగులకు? కుక్కలు మంచి కొరుతున్నాయి. నీళ్ళ దోశలే చికెన్ ముక్కలేలే. అరే అన్నది కదరా ఇందాకనే ఆ పిల్ల ఇంటి పక్కన ఉన్నది కుక్క, నువ్వే నాకు చికెన్ ముక్క. తీసుకో. తిండిపోతున్నట్టుంది ఎవరా? ఒకటైతే తిండిపోతున్నట్టుంది, ఒకటేమో మంచిగా లెటర్ రాసింది. అది నీ ఓ కోసం పరితపించే నీ ప్రియురాలిని. ఎంతమంది రా? ఎంతమంది ప్రియురాళ్ళు చెప్పు, ఎంతమంది ఉన్నారు ప్రియురాళ్ళు? నువ్వు అందుకనే రోజు 9 గంటలకు వస్తున్నావు కదా? చెప్పు ఎంతమందిని కలిసి వస్తున్నావు? ఎంతమంది? కాలేజ్ ఎప్పుడు అయిపోతుంది? నువ్వు ఎప్పుడు వస్తున్నావు? కాలేజ్ ఎప్పుడు టైం కాలేజ్ ఎప్పుడు అయిపోతుంది? ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నావు? ఇంటికి రానికి పోయిన గంట అవుతుంది, 2 గంటలు ఇద్దరు అమ్మాయిలతో ఉంటారు, మళ్ళీ బస్సులో ఎవరితో తెలియదు. ఇదేనా నువ్వు చేసేది? ఫ్లైట్ వేయించిండు ఏడా తాత? ఇండిమినికా వేయించిండా? వేయించిండు. మరి అర్ధ గంటల రావాలి నువ్వు, అర్ధ గంటల రావాలి అంటున్నా నేను. గంట ట్రాఫిక్ జామ్ అయితే, బస్ పంక్చర్ అయితే, ఒక్కొక్క కాడ జామ్ అయితే, యాక్సిడెంట్లు అయితే ఎన్ని అవుతాయి? అన్నీ నువ్వు వచ్చే బాటలు అవుతాయి. మీ డాడీ పోతలేడు, ఇక నేను పోతలేను, వాడు పోతలేడు. నాకు తెలియదు. మీరు వీడు కూడా ఈ మధ్యలో 8:30కు వస్తున్నాడు. మరి వీడేం కథ నడిపిస్తుండో నిన్ను చూసి? ఒక్కరిని చూసి ఒకడు తయారైతున్నాడు. చెప్పు, వాడు కూడా 8:30కు వస్తున్నాడు. నీది ఇయ్యలేదు, వాందేనాడు వెళ్తుందో మరి. ఇవన్నీ సిగ్గుండాలే కొంచెమన్నా. చదువుకోరని మేము కాలేజీలో పంపిస్తుంటే సిగ్గు లేకుంటే లెటర్ అదేవత రాసిందో దాని ముఖంలో చెప్పు. అది తెలియాలి నాకు. దాన్ని చింతపండు దాన్ని దంచుతా నేను. నీకు ఎట్లా తెలియదు? ఆగు, ఇది నేను నాకన్నా పెట్టుకుంటా, నేను తెలుస్తుంది. ఏమైంది? వాడిని ఎందుకు కొడుతున్నావు నువ్వు? వాడిని ఎందుకు కొడుతున్నావు నువ్వు? చేసింది ఇంకా లంగ పని, వాడిని ఎందుకు కొడుతున్నావు? చెప్పు. నీ కోసము పరితపించే నీ ప్రియురాలు. ఏం మనిషిరా? నాకు అర్థమైతే లేదు. గుంజుకోరా వెనకంచి గుంజుకో. గదే కావచ్చు మరిగా, అందుకే ఇంట్లో తిండి తినాడు కదా. ఇంట్లో తినడానికి అన్నం లేదు. అయ్యో, కవితతో కడుపు నిండాలి నీకు? కవితలతో కడుపు నిండలేదా? మంచిగా కవితలు రాసి పెట్టిరు నీకు. ఇంకా ఇంకా అన్నం దేనికి? ఇంటి పక్కన ఉంటది కుక్క, నువ్వేనా చికెన్ ముక్క? పో చెప్పు.